నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. గురుగారు, 2024 జూన్ నెలలో మీనరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? 24వ సంవత్సరంలో జూన్ నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం తెలుసుకుందాం. ముందుగా మీనరాశిలో రాశిలోనే రాహువు, 12వ ఇంట శని, 2వ ఇంట కుజుడు, అలాగే రవి, గురు, బుధ, శుక్ర తృతీయంలో, సప్తమంలో కేతుగ్రహ యొక్క సంచార ప్రభావం. ఈ సంచార ప్రభావం చేత ముఖ్యంగా అడకత్తరలో పోకచెక్కలాగా ఉంటుంది వీరి యొక్క జీవితం యొక్క జూన్ నెలలో. ఎందుకంటే పాపగ్రహాల యొక్క ప్రభావం సంపూర్ణంగా ఈ ధనస్థానం ముందు కుజుడు, 12వ ఇంట శని, జన్మరాశి అందు రాహు, సప్తమందు కేతు, ఈ యొక్క పాపగ్రహ సంచార ప్రభావం మీనరాశి వారికి ఉన్నటువంటి కారణం చేత ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే అవకాశం మీనరాశి వారికి ఉందని చెప్పవచ్చు. దీనికి తోడు ఏలిన నాటి శని ప్రభావం కూడా తోడై ఉండడం ఈ కారణం చేత సమస్యాత్మకంగా ఉంటుంది. అయితే ఎప్పుడు సమస్యాత్మకంగా ఉంటుందనంటే పూర్వార్ధం కంటే ఉత్తరార్ధము చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు గురువు తప్ప మిగిలిన రవి, బుధ, శుక్ర గ్రహాలు తృతీయంలో ఉన్నప్పటికీ చతుర్థమందు స్థాన ప్రవేశము 14వ తారీఖు తర్వాత ఈ 3 గ్రహాలు చేంజ్ అవుతున్నాయి మిథున రాశిలోకి. తద్వారా మీకు కొంత శుభ సమయం అనేటువంటిది ఏర్పడబోతుంది. ప్రధానంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని 14 నుంచి 30 తారీఖు మధ్యలో మీరు వినియోగించుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అన్నిటికంటే ప్రధానంగా వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి చక్కగా వివాహ సంబంధాలు వస్తాయి. నిర్ణయం తీసుకోండి వివాహానికి. అలాగే దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారికి 14 నుంచి 30 కాలంలో మధ్యకాలంలో మీకు సయోధ్య కుదిరి వ్యాపార భాగస్వామితో కానీ దాంపత్య భాగస్వామితో కానీ సయోధ్య కుదిరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు ప్రణాళికాబద్ధంగా తెలివితేటలతో మీరు ఉపయోగించుకొని మీ జీవితాన్ని, వ్యాపారాన్ని సుగమం చేసుకోండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ యొక్క వాక్కుని మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే ఈ యొక్క జూన్ నెలలో మీరు అంత శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయము మీ యొక్క జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి బాటలు వేస్తాయి. కానీ ఆ పరిచయాన్ని మీరు గుర్తించలేకపోవడమే మీ యొక్క వైఫల్యానికి కారణంగా మీరు భావించాలి. ఎందుకనంటే ప్రధానంగా ఈ యొక్క తృతీయ రాశిలో ఉన్నటువంటి సంచార గ్రహ ప్రభావం మీకు వైల్డ్ యాక్సెస్ అంటే ఏంటి, పరిచయాల పట్ల మీకు ఎక్కువగా కలుగుతాయి. కానీ వచ్చినటువంటి పరిచయాల్లో ఏది ఉపయోగమో ఏది ఉపయోగం లేదో తెలుసుకోవడమే మీకు కష్టమవుతుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. ఈ యొక్క మీనరాశి వారికి రాశిలోనే సంచారం, సప్తమ స్థానంలోనే పాపగ్రహ సంచార, రాహుకేతుల సంచార ప్రభావం ఈ కారణం చేత మీకు మీరే గొప్ప అనుకునే స్థితికి చేరుకుంటుంటారు. ప్రతి నిర్ణయంలో కూడా ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరికి రావాలి అని కోరుకుంటారు. అదే తప్పు. ఎందుకనంటే ఈ యొక్క స్వభావం, ఈ ఆలోచన మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తుంది. 10 మందితో మీరు అనుకూలంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క వాక్కుని మధురంగా పెట్టుకోండి. ఎందుకంటే ఇగో ప్రాబ్లమ్స్ని, లేకపోతే నా అంతటి వాడు లేడు, నా అంతటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు, నేనే గొప్ప, నాలో ఏదో గొప్ప శక్తి ఉంది అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి దైవానుగ్రహ ప్రభావం. ఎందుకంటే మిమ్మల్ని కించపరచాలని కాదు మీనరాశిలో జన్మించినటువంటి వారికి వాస్తవాలు చెబుతున్నాను. వాస్తవాన్ని గ్రహించి, వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని గ్రహించి మీ ఊహ కన్నా మీకు బయట జరిగేది వాస్తవం వేరని గ్రహించి అందరితో కలుపుకోలుగా ఉండండి. ఎందుకంటే మీరు గొప్ప అనుకున్నప్పుడు మీరు 10 మందితో కలవలేరు. ఈ యొక్క స్వభావమే జూన్ నెలలో మీనరాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఎందుకు చెప్తున్నానంటే మనము ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అనేటువంటి నిర్ణయం తీసుకుంది. అది ఎల్లవేళలా మనదే పై చేయిగా ఉండాలనే ఆలోచన మీ యొక్క గ్రహ సంచార ప్రభావం వల్ల మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు పొందకుండా చేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరంగా చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశి వారికి జూన్ నెలలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 12, 13, 14, 17, 18, 26, 27 ఈ జూన్ నెలలో ఉన్నటువంటి ఈ 7 రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి సమయము కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. 12, 13, 14 తారీఖుల్లో మీకు ప్రధానంగా గృహంలో, అద్దె ఇంట్లో ఉన్నట్లయితే యజమానులతో ఇబ్బందులు, గృహంలో ఉన్నట్లయితే కుటుంబ సభ్యులతో ఇబ్బందులు అనేటువంటి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ప్రధానంగా గృహ మార్పులు అనేటువంటి 12, 13, 14 తారీఖులో కనబడుతున్నాయి. ఇక 17, 18 తారీఖులో కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు
పూర్వార్ధంలో 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కానీ, లేకపోతే విపరీతమైనటువంటి తలపోటుతో కానీ ఇబ్బంది పడే అవకాశం మీనరాశి వారికి ఈ యొక్క 1 నుంచి 14వ తారీఖు లోపల ఉన్నటువంటి సమయంలో మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతారు. ఖర్చులు అధికంగా ఉంటున్నాయనే భావనే తప్ప ఖర్చులేమి పెరగవు, కానీ ఎక్కువ ఖర్చు అయిపోతుందనే భావన కానీ, లేకపోతే ఫికిల్ మైండ్ అంటే ఒక పని యందు ఒక ఆలోచన చేయకుండా 10 పనులతో మీ యొక్క మెదడుని విశ్రాంతి లేకుండా చేసుకుంటారు. గందరగోళమైన క్లమ్జీ వాతావరణం మీ యొక్క మెదడులో ఉంటుంది. తద్వారా ఏ నిర్ణయాన్ని మీరు తీసుకోలేకపోతారు. కాబట్టి మీరు 12, 13, 14, 17, 18, 26, 27 తారీఖుల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఈ 7 రోజుల్లో మీరు తీసుకోకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. అన్నిటికంటే మించి ఏలిన నాటి ప్రభావము ఈ యొక్క మీనరాశి వారికి ప్రారంభమైనటువంటి కారణం చేత ఇంకా 6 సంవత్సరాలు మీరు భరించాలి. కాబట్టి నిర్ణయ శక్తి మీకు లేకపోవడం, శని దోష ప్రభావం అనగా గత జన్మ కర్మదోషం మిమ్మల్ని వెంటాడడం, ఈ కారణం చేత దీనికి ప్రధానంగా రాహు చెప్పి చేస్తాడు, కేతు చెప్పి చేయడు. అందుకనే మీ ఇంట్లో అనూహ్యంగా మీరు ఇంటికి వెళతారు, అనూహ్యంగా మీ జీవిత భాగస్వామి కోపానికి గురవుతారు. వ్యాపారంలోనైనా అంతే, వ్యాపారంలో ఇబ్బందులకర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఏది అనుకొని మీరు చెప్పాలని అనుకుంటారో మీరు ప్రజెంటేషన్ మీ ఇంట్లో కానీ మీ వ్యాపారంలో కానీ చేయలేకపోతారు. ఈ కారణం చేత జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి అనేటువంటిది ఏర్పడుతుంది. మళ్ళీ రాదండి. ఇటువంటి అద్భుతమైనటువంటి శని జయంతి సందర్భంగా మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, అనారోగ్య సమస్యల కోసం దాదాపు 18 రకాల హోమాలు మా పీఠం ఆధ్వర్యంలో శని జయంతి సందర్భంగా జూన్ 6వ తారీఖు రోజున కేవలం 1200 రూపాయలకి మీ గోతనామాదులతో పూజ చేయడం జరుగుతుంది, హోమాది కార్యక్రమాలు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ తర్వాత దైవానుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళాలి తప్ప మీ స్వంతంగా మీరు నిర్ణయం తీసుకొని కనుక వెళ్ళినట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడు ఈ జూన్ నెలలో మనం ఎక్కువగా వేగిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. మీన రాశిలో జన్మించినటువంటి వారు 14 నుంచి 30 తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కాస్త మీకు వెసులుబాటు కలిగిస్తుంది. తద్వారా కొంతవరకు ప్రశాంతతను పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే గురువుగారు, మీన రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఏదైనా ఉందా? మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకము, అన్నము, నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం, ఈ విధంగా చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే శివతాండవ స్తోత్రం, రావణ విరచిత శివతాండవ స్తోత్రం కనీసం ఒక్కసారైనా పారాయణ చేయండి. లేదా మీరు 3 సార్లైనా కానీ యూట్యూబ్లో దొరుకుతాయి శివతాండవ స్తోత్రం అని చెప్పి, ఆ సమయంలోనైనా సంధ్యా సమయంలో మీరు శివతాండవ స్తోత్రాన్ని మీరు తదేక దీక్షగా వినండి. చేసినట్లయితే తప్పకుండా మీకు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. మీరు ఇప్పటి వరకు మీన రాశి వారికి చెప్పినటువంటి ఏవైతే అశుభ ఫలితాలు, చెడు భావనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు చాలా మటుకు రిలీఫ్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.